కాకినాడ నగరంలోని 10వ డివిజన్ దుమ్ములపేట ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో సర్వం కోల్పోయిన వారికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ సహాయం అందించకపోవడం చాలా దారుణమని కౌడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్లు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. బాధితుల పరిస్థితిని వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాగిరెడ్డి చంద్రకళాదీప్తి సుంకర విద్యాసాగర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చక్రవర్తి, బ్రహ్మానందం, కృష్ణ, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చో లేకపోతే లోన్స్ ఇచ్చో లేకపోతే ఎవరు లేకపోతే ఎవరో ఒకరి ద్వారా పెద్దల ద్వారా డొనేషన్ వసూలు చేసి వాళ్ళకి ఉండడానికి ఇల్లు కట్టించి చాలా కార్యక్రమాలు ఇంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు. కానీ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పటికి 10 రోజులైనా కానీ వాళ్ళు ఎలా ఉండే పరిస్థితులు అలాగే ఉన్నారు. ఇక్కడ చూస్తే తల్లి కూడా ఆల్రెడీ తన గర్భిణి, ఆవిడ ఎక్కడ ఉండాలి, ఆవిడకి పౌష్టికాహారం ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా ఇక్కడ నాయకులు ఎవరి ఆడవాళ్ళు ఉండి ఎవరి పనులు చేసుకుని స్టేట్మెంట్లు అయితే మాత్రం గట్టిగా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. కానీ నిజంగా కష్టం వస్తే ఆదుకోవడానికి మాత్రం ఏ ఒక్క నాయకుడు ఎదురు రావట్లేదు. మీ ఎవరికి కూడా ఎటువంటి మీకు ఈ సందర్భంగా భరోసా కల్పిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. పేద ప్రజలు ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా సరే తన సహాయం ఏం చేయాలో అదే చేయగలుగుతాడు. సరే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకోవాలని, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరం కూడా ఉద్యమం చేపడతాం, కలెక్టర్ గారిని కలుస్తాం. లేకపోతే మేము చేయలేమని ప్రభుత్వం చెప్తే కనుక మేము వీళ్ళందరినీ కూడా విరాళాలు సేకరించి మేము వీళ్ళని నిలబెడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం మాకు కల్పించిన మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే పేద ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఆయన ఉన్నాడని భరోసా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కాకినాడ పట్టణానికి ఏం చేయాలన్నా ముందు నడిపించే ఏకైక నాయకుడు మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అదే విధంగా ఈ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళకి భరోసా ఇస్తూ నేను ఉన్నానని చెప్పేసి ఆర్థిక సహాయం చేయమని మమ్మల్ని అందరినీ వాళ్ళకి భరోసాగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి సుమారు వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, కానీ వాళ్ళు ఇంకా మాకు ఏమీ చేయలేదు, వాళ్ళ ఆర్థిక సహాయం కూడా ఏమీ అందించలేదు, కేవలం సచివాలయ సిబ్బంది మాత్రమే వచ్చి ఏం జరిగింది అని కనుక్కున్నారు అంతే అని చెప్పేసి వాళ్ళు బాధితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి ఏ విధంగా ఇల్లు అది కాలిపోయిందో వాళ్ళకి ఆ ఇల్లు అది అక్కడ కట్టుకునే విధంగా సహాయ సహకారాలు ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పేసి మేము అందరం తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు నేనున్నాను అని చెప్పేసి ప్రతిసారి కూడా అండగా ఉంటూ చిన్న పిల్లల దగ్గర నుంచి దుమ్ములపేటలో మీరు అందరూ చూసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అంటే ఉచితంగా కూడా బస్సులు ఇప్పించి అంత సేవ చేసిన నాయకుడు ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మేమందరం కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు తోడుగా అండగా ఉంటారని చెప్పేసి మేము చెప్పడం, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా అమ్మ మీరు వచ్చారు, ఈ రోజు ఇంత మంచి సహాయం చేశారు, ఎమ్మెల్యే గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కూడా ఆశీర్వచనాలు అందించారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి తక్షణమే ఏ చర్య అయితే తీసుకోవాలో అన్ని వాళ్ళకి ఆర్థికంగా కానీ ఏ విధంగా అయితే సహాయం అందించాలో అన్ని సహాయాలు అందించాలని చెప్పేసి మేము అందరం కోరుకోవడం